ఏదో సమయంలో ఈ మాటలు మీకు అవసరమై ఉంటాయని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా. చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మళ్ళీగా చదువుకుంటూ వెళ్దాం. మరి సహోదరుడు మైక్ తీసుకుని ఒక్క నిమిషం. ఇలాగా నిజంగా ఈ తను నిద్రించింది, ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండడం కూడా చాలా ధన్యకరమైన విషయం అండి. ఎందుకంటే నేను ఈ గ్రామంకి వచ్చినప్పుడు ఎంత క్రైస్తవులు అయినప్పటికీ కూడా కానీ గందరగోళం ఉంటుందండి. ఎప్పుడు చూస్తున్నాను ఏదో ఒక గందరగోళం ఉంది. కానీ ఇలాంటి సమయంలోని మరి సహోదరి కార్యంలోని ఇంత చక్కని ప్రశాంతమైన వాతావరణం దేవుడే మనకి అనుకూలించినట్టు చేశాడండి. హల్లెలూయా. మరి లేఖనాలు చదువుదామండి ఒక్కొక్కటి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రంలో ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు. చూడండి, ఇక్కడ ఒక్కొక్క మాట మెల్లమెల్లగా వెళ్దాం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలున్న సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అసలు సమాధి కార్యక్రమాల్లో ఈ లేఖనం అసలు ఎవరైనా వాడారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇది తీసుకుని వాడాలనుకుంటున్నాను. ఒక ధనవంతుడు ఉన్నాడు. అసలు ఎలా ఉన్నాడు అని అంటే ఆయన వేసుకున్న వస్త్రాలు కూడా అంటే ఉదారంగా అనగానే మీకు కొంత అర్థం కాకపోవచ్చు, కానీ మనకున్న ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఇప్పుడున్న పద్ధతిని బట్టి ఒక మంచి పట్టు వస్త్రాలు లాంటివండి. అలాంటి మంచి వస్త్రాలు ధరించుకున్నటువంటి గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు అతను ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కటి చదవండి. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒక నిమిషం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. అంటే ఒక పేదవాడు, నిరుపేదవాడు ఉన్నాడు అనమాట. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి కార్యాలను ఈ రోజు సహోదరు విషయంలో మనం చూద్దాం. ఇప్పుడు ఈ లాజరు ఎలా ఉన్నాడటండి? వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గూడెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఈ మాటను అర్థం చేసుకోండి. ఈ ధనవంతుడు చాలా గొప్ప ధనవంతుడు. ఈ కాలంతో మనం పోల్చుకున్నట్లయితే ఆయన గొప్ప బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, అంటే గొప్ప వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, లేదా మంచి ఉద్యోగస్తుడు అయి ఉండొచ్చు, లేదా పెద్ద బిల్డింగ్ కట్టినటువంటి 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్న వ్యక్తి అయినా ఉండొచ్చు. గొప్ప ధనవంతుడిగా మనం ఇక్కడ లేఖనం సెలవిస్తుందండి. జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో రాయబడింది ప్రతిదీ కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి అక్షరము కూడా ఈ భూమి మీద నెరవేరుస్తూనే ఉందండి. కాబట్టి ఇప్పుడు ఈ భాగము కూడా ఎక్కడో దగ్గర నెరవేర్చబడుతూనే ఉంటుందండి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈ ధనవంతుడి ఇంటిది ఒక వాకిట్లోనే ఈ నిరుపేద లాజరు కూడా ఉన్నాడండి. ఈ నిరుపేద లాజరు ఎలా ఉన్నాడు అని అంటే తన యొక్క శరీరం కూడా చూసినట్లయితే కురుపులతో నిండిపోయి ఉంది. తినడానికి కూడా సరైనటువంటి తిండి లేదు, కట్టుకోవడానికి కూడా సరైన వస్త్రం లేదు, ఉండడానికి సరైన నివాసం కూడా లేక ఈ ధనవంతుడి యొక్క ఇంటి ముందుటి వాకిట్లో ఉన్నాడండి. గమనించినట్లయితే ఇంకా ఎంత ఘోరమైన స్థితి అంటే తన ఒంట్లో ఉన్నటువంటి ఆ కురుపుల నుంచి కారుతున్నటువంటి ఆ రసిక ఏదైతే ఉందో దాన్ని నాకడానికి కుక్కలు వస్తున్నాయి. ఇప్పుడు తన నివాస స్థలం ఎక్కడుంది అని అంటే ఆ ధనవంతుని యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి ఒక పెద్ద చెత్త కుండి దగ్గరండి. అక్కడ వాళ్ళు తినేసినటువంటి వేస్ట్ గా మిగిలినటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త కానీ లేదా ఇంటిని శుభ్రం చేసినవో ఏదైతే మిగిలిపోయిన వేస్టేజ్ గా మిగిలిపోతుందో అదంతా కూడా తెచ్చి పడేసినటువంటి చెత్త కుండి దగ్గరే ఈ లాజరు, ఈ దరిద్రుడైనటువంటి లాజరు అక్కడ ఉన్నాడండి. వాడి నివాసంలోని ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే అక్కడ నిరంతరం కలుపు కొట్టే స్థలం అండి అది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే కుక్కలు నివసిస్తూ ఉన్నాయండి, పందులు నివసిస్తూ ఉన్నాయండి. కుక్కల మధ్య పందుల మధ్యలోనే ఈ లాజరు అక్కడ ఉన్నాడు. కానీ ధనవంతుడు యోగ భోగాలు అనుభవిస్తూ మంచి ఈ కాలంలో చెప్పుకున్నటువంటి మంచి ఆదరణగా ప్రజలతోని మెప్పు పొందుతూ, రాజకీయ నాయకులతో మెప్పు పొందుతూ, చక్కగా పెద్ద పెద్ద నాయకులతో మెప్పు పొందుతూ ఆ గ్రామంలోనో లేకపోతే పట్టణంలో పెద్ద అధికారిగా ఉన్నాడండి. గొప్ప అధికారులతో పరిచయం ఉన్న వ్యక్తి అండి ఇతను. కానీ చివరికి ఏం జరిగిందో కొద్దిగా వాళ్ళు ముందుకు చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడిను. ఒక్క నిమిషం చూడండి. ఒకానొక సమయం వచ్చింది. ఇప్పుడు
భూమి మీద ప్రతి గృహానికి మనము ఆహ్వానించకుండా వచ్చేదే మరణం అండి. మనం ఆహ్వానించిన అవసరం లేదు దాన్ని, అది దానంతట అదే వస్తుంటది. చూసారా, ఏదో కార్యక్రమం అయితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇచ్చి రమ్మంటాం, కానీ మరణానికి మనం వద్దు ఆయన వద్దు బాబు అని చెప్పినా సరే కానీ మరణం వస్తూనే ఉంటది. అలాంటి మరణమే ఈ పాపం పేద దరిద్రుడిగా ఉన్నటువంటి లాజర్ దగ్గర కూడా వచ్చిందండి. ఇప్పుడు లాజర్ కూడా చనిపోయాడు. చనిపోయిన సమయంలో ఇప్పుడు లాజర్ చనిపోయినప్పుడు జరుగుతున్న కార్యం ఏంటిది అని అంటే, లాజర్ యొక్క శరీరాన్ని లేదా లాజర్ యొక్క ఆత్మని ఎవరు తీసుకువెళ్తున్నారు అంటే దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్తున్నారండి. ఎవరండి? దేవదూతలు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ దేవదూతలు తీసుకెళ్తున్నటువంటి శరీరం భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు, అంటే జీవించి ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తుంది అని అంటే, ఒక ఆ ధనవంతుడు తినగా మిగిలిన కూడా చిన్న చిన్న ఆహార ముక్కలు ఏవైతే మిగిలాయో, ఆ రొట్టె ముక్కలు ఏవైతే మిగిలాయో, అర్థమవుతుందండి, ఆ ధనవంతుడు తినగా పాచిపోయిన పదార్థాలు ఏవైతే మిగిలాయో ఆ పదార్థాలను తింటూ కడుపు నింపుకుంటూ జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తికి చనిపోయిన తర్వాత ఎలాంటి కార్యం జరుగుతుంది అని అంటే, దేవదూతలు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్తున్నాయి, లేదా దేవదూతలు వచ్చి ఆయన ఆత్మని తీసుకుని వెళ్తూ ఉన్నాయండి. ఇప్పుడు ధనవంతుడి యొక్క పరిస్థితి ఏమైందో చూద్దామండి. అప్పుడు పాతాళంలో బాధపడచ్చు, ఇంకా పైనుంచి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. ఇప్పుడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. జాగ్రత్తగా విందామండి ఒకసారి. ఇద్దరు చనిపోయిన పరిస్థితి వచ్చింది అంటే ఒకేసారి చనిపోకపోవచ్చు, కొద్ది రోజులు గ్యాప్ లో చనిపోయి ఉండొచ్చండి. అయితే ఇక్కడ జరుగుతున్న కార్యం చూడండి. ఈ లాజరు చనిపోయినప్పుడు ఆయన పాతి పెట్టడానికి నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారో లేదో, ఆయన పాడి మోయడానికి నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారో లేదో తెలియదు. ఆయన సమాధి కార్యక్రమం ఇంత చక్కగా టెంట్ వేసుకోవడానికి చక్కగా 10 మంది వచ్చి కూర్చుని చక్కగా వింటున్నాము, బాధపడుతున్నాము, అయ్యి వాళ్ళ కుటుంబాన్ని ఓదర్చుతూ ఉన్నాం. ఇలాంటి ఓదర్చిన వ్యక్తులు కూడా ఆయనకి అక్కడ లేరండి. కానీ జాగ్రత్త గమనిస్తే ఆ వ్యక్తి చనిపోయిన పరిస్థితిలో ఆ శరీరం అక్కడ మురుగులోనే ఆ యొక్క కుండిలో, ఆ చెత్త కుండి పక్కనే ఉంటూ ఈగలు వాడుతూ ఉండొచ్చు. అలాంటి పరిస్థితులని అక్కడ ఉన్నట్టు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టౌన్ కేసు మనకి సిటీస్ లో ఇక్కడ ఎలా ఉందో తెలియదు, కానీ సిటీస్ లోని అలా వేస్ట్ గా ఉన్న చెత్తను తీయడానికి ఒక మున్సిపాలిటీ వ్యాన్ వస్తుందండి. ఒక మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి ఆ చెత్తనంతా కూడా తీసుకుని వెళ్ళి లారీలు ఎక్కించుకొని ఎక్కడ పడేస్తే దూరం వెళ్ళి, అలాగా ఒక చెత్త ఒక వ్యాన్ ఏదో వచ్చి ఉండొచ్చు, ఆ యొక్క శరీరాన్ని పైకి తీసుకుని వెళ్ళి ఆ చెత్త ఆ లారీలో పడేసి ఆ యొక్క డంపింగ్ యార్డ్ ఎక్కడ పడేసుకుని ఉండొచ్చండి. శరీరం అక్కడ పురుగులు పట్టి ఉండొచ్చు, అక్కడ ఆ చెత్త చెదారంతో కలిసిపోయి ఉండొచ్చు. అలాంటిది జరిగింది అతని బరియలు. చూసారండి, పేద లాజరు బరియలు ఎలా జరుగుతుంది, సమాధి కార్యక్రమం ఎలా జరిగిందండి. కనీసం నా అన్నవారు కూడా లేరండి. కానీ చనిపోయిన తర్వాత ఎవరు వస్తున్నారండి? పరలోకపు సైన్య సమూహం వచ్చిందండి. పరలోకపు సైన్య సమూహం వచ్చి ఆయన యొక్క ఆత్మను తీసుకుని వెళ్తున్నాయండి. ఆయన భుజాల మీద మోసుకుంటూ వెళ్తూ ఉన్నాయండి. హల్లెలూయా. కానీ అదే సమయంలో కొద్ది రోజుల తర్వాత ఎవరు చనిపోయారు అంటే ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు కూడా చనిపోవాల్సిన సమయం వచ్చింది. ధనవంతుడు చనిపోయినప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఆ పట్టణం యొక్క మేయర్ గారు వస్తున్నారు, ఆ సమాధి ఆ యొక్క పెట్టెలో ఉన్నటువంటి ఆ యొక్క బాడీని చూడడానికి కలెక్టర్ గారు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, ఎంతో గొప్ప గొప్ప అధికారులు వస్తూ అతనితో పరిచయం ఉన్నటువంటి గొప్ప ఎంఆర్ఓ వస్తుండొచ్చు. అర్థమవుతుందండి. వీళ్ళందరూ వచ్చి ఆ చనిపోయిన ధనవంతుడిని చూసి పెద్ద పెద్ద దండలు వచ్చి పెట్టి, అయ్యో ఎంత గొప్ప వ్యక్తి మిస్ అయిపోయాము అని వాళ్ళ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారండి. జాగ్రత్త గమనించండి. ఈ సమాధి కార్యక్రమం ఎలా జరుగుతుంది చూసారా, ఎంత గొప్పగా జరుగుతుంది. ఎంత చూడడానికి ఆ పూలు, ఆ లారీతో పూలతో అలంకరణ చేసి ఆ సమాధి కోసం తయారు చేసిన బాక్స్ ఎంతో గొప్పగా అలంకరణ చేసి, ఇంత చక్కగా అలంకరణ చేసినటువంటి ధనవంతుడి యొక్క శరీరము ఆ బాక్స్ లో పెట్టి ఉంది. వచ్చిపోయిన వాళ్ళందరూ ఎంతో బాగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ న్యూస్ అంతా కూడా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే వాట్సాప్ లోనో, ఫేస్బుక్ లోనో, ట్విట్టర్ లోనో, ఫ్రెండ్స్ సర్కిల్ కి అసలు వ్యాపారంతో కలిసి ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులందరికీ కూడా ఆ మెసేజ్ పంపిస్తూ చక్కగా అయ్యో అని బాధపడడానికి అనేసి వాళ్ళందరూ తెలుసుకుంటారని చెప్పి ఈ రకంగా పెంచి ఉండొచ్చు, ఎందుకంటే ధనవంతుడు కాబట్టి. అర్థమవుతుందండి. కానీ ఇప్పుడు ధనవంతుడి యొక్క పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత ఇతని పరిస్థితి ఏంటి? ఇతను ఎక్కడ ఉన్నాడు? ఆ పేద లాజరు ఎక్కడ ఉన్నాడు? చూద్దామండి. ఇదేదో కట్టుకలు కాదు, కథలు చెప్పుకోవడానికి కాదండి. ఇది బైబిల్లోని యథార్థంగా జరిగిన కార్యాల గురించి చెప్తున్నాను. బైబిల్ ఇదేదో కథలు చెప్పుకునే పుస్తకం కాదండి, ఇదేదో చరిత్ర గ్రంథం కాదండి. ఇది మన జీవితం. చదవండి బ్రదర్.
అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడండి? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఉన్నాడని కాదండి, బాధపడుతూ ఉన్నాడు. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొనిన లాజరును చూచి. ఒక్క నిమిషం, నువ్వు చదువుతున్నప్పుడు నేను దాన్ని అందుకుంటూ చెప్తాను, మీరంటే ఇది ఇది వస్తుంది. మళ్ళీ దూరం నుండి అబ్రహాం ఫస్ట్ కొద్ది ఇంకా ముందుకు వెళ్ళి చదవండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. ఈ ధనవంతుడు పాతాళంలో ఉన్నాడండి. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. దరిద్రుడు ఎక్కడున్నాడు? దేవదూతలు తీసుకుని వెళ్తున్నారు. అర్థమవుతుందండి? ఈ రోజు ఇక్కడ ఇందాక చాలా గొప్ప మాటలు చెప్పారండి పాస్టర్స్ కానీ సహోదరులు కానీ, చాలా మంచి మాటలు చెప్పారు. అవి మరి మీ తలల మీ నుంచి వెళ్ళిపోతే మేమేం చేయలేం, కానీ మీ హృదయానికి తాకినట్లయితే ఆ మాటలు అవి మీ జీవితానికి గొప్ప మేలుకరంగా ఉంటాయండి. చూడండి, ఈ భూమి మీద ఎంత యోగ భాగాలు, ఎన్ని గొప్ప తెలివితేటలు, జ్ఞానము, విద్య, ఇంకా ఏదో మేధస్తులు వెళ్ళొచ్చు, కానీ ఆ తెలివితేటలు, ఆ విద్య ఏది కూడా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఆ విద్యతో పరలోకానికి వెళ్తానంటే ధనవంతుడికి ఏ స్థానంలో ఉందో నువ్వు కూడా అదే స్థానంలో ఉంటావు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. చదవండి బ్రదర్. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును తన రొమ్మున ఆనుకొనున్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపును. జాగ్రత్త గమనించండి. ఈ యొక్క సంభాషణ ఎలా ఉందో చూడండి. ఆ కాలంలో భూమి మీద ఉన్నప్పుడు వీరిద్దరి పరిస్థితి ఎలా ఉందని అంటే, ఆ ధనవంతుడు తినగా మిగిలిన పాసిపోయిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కలు తింటుండగా, ఆ కుక్కలతో ఇతను పోరాడుతూ తిన్నటువంటి ఆహార పదార్థం తింటూ ఉండేవాడు ఈ లాజరు. కానీ ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లాజరు ఎక్కడ ఉన్నాడు అని అంటే, దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఉన్నాడండి. దేవుని యొక్క రొమ్ములో ఉన్నాడండి. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుని యొక్క హృదయంలో నుంచి వచ్చాం. దేవుని యొక్క హృదయం ఏమైందంటే దేవుని ప్రేమ ఉందండి. ఈ రోజు మనుషుల మధ్య ప్రేమ కాదండి, అది దేవుని ప్రేమ. ఆ ప్రేమలో నుంచే ఇప్పుడు ఆ ప్రేమలోనికి అలమి పెట్టుకున్నాడు అని అంటే లాజర్ని పెట్టుకుని తన గుండెల్లో హత్తుకొని ఉన్నాడండి దేవుడు. కానీ ఇప్పుడు ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉంటూ, ఆ పాతాళంలో ఆ అగ్ని సెగలకు, ఆ మలమల మాడుతున్న అగ్ని సెగల మధ్యలో ఉంటూ ఆ వేడి సెగలు తట్టుకోలేక, ఓ తండ్రి అయిన దేవా, ఇదిగో ఆ నీ రొమ్మును ఆనుకున్నటువంటి లాజర్ని ఒక్కసారి ఆ యొక్క నీటిలో నుంచి చిన్న ఆ వేలు యొక్క చెవులు, వేలు కూడా కాదండి, చిగురంట, ముంచి నా నాలుక తడి ఆర్చమని చెప్తూ ఉన్నాడు. అంత ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నాడండి అతను. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇంకా కొద్ది ముందు చదవండి. నేను ఈ అగ్ని జ్వాలలలో వేతన పడుతూ ఉన్నాను, కేకలు వేచి చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పాతాళము కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తుందండి? పరదేశం లేదా పరలోకము కనిపిస్తూ ఉంది. పక్క పక్కన కనిపిస్తూ ఉన్నాయండి. మధ్యలో పెద్ద అగాధం ఒకటే ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు దూకడానికి అవకాశం లేని గొప్ప ఉందండి. అవతల వైపుకు వెళ్ళాలి అని అంటే మధ్యలో ఉన్న అగాధాన్ని దాటుకుని వెళ్ళాలి. యువతల వైపు రావాలి అని అంటే మధ్యలో ఉన్నటువంటి అగాధం రావాలి, దాటుకుని రావాలి. మనకి పెద్ద అగాధం అనగానే ఇప్పుడు గడ్డలా తీసుకోండి. ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు మనం రోజు ఇప్పుడు ఈజీగా దాటేస్తున్నాం, కానీ తుఫాన్ వచ్చిన టైంలోనే అవతల వాళ్ళు అవతలకి రావడానికి అవకాశం లేదండి. అలాగే కూడా దేవుడు చనిపోయిన తర్వాత పాతాళంలో ఉన్న వాళ్ళు పరలోకానికి, పరలోకంలో ఉన్న వాళ్ళు పాతాళంలోకి రావడానికి అవకాశము లేదండి. ఇంకా అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు ఈ మాటలు మా కుటుంబానికి చెప్తున్నానండి. నా కుటుంబానికి అని చెప్పాను, నా కుటుంబానికి, ఇంకా మీకు ఎవరికైనా అవసరం ఉంటే మీరు కూడా దాన్ని స్వీకరించవచ్చు. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ధనవంతుడితో. చదవండి. నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టమందు నిలిచినని జ్ఞాపకం చేసుకున్నాము. జాగ్రత్త చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? నీవు జీవించిన జీవితం, భూమి మీద జీవించిన జీవితం అంతా కూడా సుఖంతో, యోగ భాగాలతోనే దేవునికి వెనక పెడుతూ నీ సొంత ఆలోచనలు, నీ సొంత జ్ఞానంతో నువ్వు ముందు వెళ్ళిపోయి ఉన్నావు. కానీ అబ్రహాము చూడండి, ఆ లాజరు ఏం చేస్తున్నాడు అని చెప్పి లాజరు గురించి గొప్ప సాక్ష్యం పలుకుతూ ఉన్నాడండి. ఇంకా కొద్ది ముందుకు వెళ్దామండి. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది
పొందుచూ ఉన్నాడు. అబ్రహాముకి చూడండి, లాజరు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని యొక్క రొమ్మున ఉండి నెమ్మది పొందుచూ ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అలా వెళ్దాం. కొద్దిగా నువ్వు యాతన పడుచు ఉన్నావు. అంతేకాక ఇక్కడ నుండి నీ వద్దకు దాటగోరు వారు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకు మాకును నీకును మధ్య మహా అగాధం అనేది, గొప్ప అగాధం అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా కొద్ది ఇంకా ఫాస్ట్గా వెళ్దాం, ఇంకా సమయం అయిపోయింది కదా. అప్పుడు అతని తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి రక్షణిచ్చుటకై సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపగలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఒక్క నిమిషం జాగ్రత్తండి, ఈ మాట కొద్దిగా వినండి. ఇప్పుడు చనిపోయినటువంటి ధనవంతుడికి ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందండి. ఈ జ్ఞానోదయం ఎక్కడ ఉన్నప్పుడు కలిగిందంట? భూమి మీద ఉన్నప్పుడు కలగలేదండి. ఎక్కడ కలిగింది? పాతాళంలో ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత జ్ఞానోదయం కలిగింది. అయ్యో అలాగా ఈ నరకంలో నాతో పాటు అయితే ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఈ నరకానికి రావాల్సిందేనా? మరి అలా కాకుండా నరకానికి రాకుండా ఉండాలంటే ఇదిగో ఆ లాజర్ను ఒక్కసారి భూమి మీద పంపించి ఇదిగో ఇక్కడ పరిస్థితుల్లో ఉంటాయి, ఇదిగో వినండి అని చెప్పి ఒక సాక్ష్యం ఇవ్వండి అని చెప్పి లాజర్ కోసం అనేసి ఆ దరిద్రుడైన లాజర్ను ఒక్కసారి భూమి మీద పంపించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడండి ధనవంతుడు. తర్వాత అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, జాగ్రత్తగా వినండి ఈ మాట కూడా. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి పరిస్థితి అంటే చనిపోయిన తర్వాత నీకు ఇంకా పశ్చాత్తాపం కాదు కానీ నీకు పాపము జ్ఞాపకం చేసుకుని గడి వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా. చనిపోయిన తర్వాత కూడా నీ భూమి మీద వేసిన వేష ప్రతి దానికి కూడా జ్ఞాపకం చేసుకునే సమయం వస్తుంది. ఆ సమయమే ఇక్కడ ధనవంతుడికి వచ్చింది. ఈ ధనవంతుడు అంటున్నాడు, అయ్యో నాలాగా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ నరకం నుంచి రాకుండా ఉండాలి అని అంటే ఇదిగో ఆ వ్యక్తిని, ఆ లాజర్ని పంపించి అక్కడికి కొద్దిగా సువార్త చేస్తాడు, వాక్యం వింటాడు అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడండి? అక్కడ దావీదు పాస్టర్ గారు అక్కడ ఉన్నారు అని అంటున్నారండి. హల్లెలూయా. అక్కడ దావీదు పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ జాన్ పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ ఇంకా బ్రదర్స్ అందరూ ఇక్కడ సేవ చేస్తున్న పాస్టర్ గారు అందరూ కూడా ఉన్నారు, వారు సేవ చేస్తున్నారు, వారి మాట వినండి అని చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. ఇంకా అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఇక్కడ చూడండి ఎలాంటి ఎత్తుగా వేస్తున్నాడు చూడండి. ధనవంతుడైనటువంటి ఈ వ్యక్తి, ఎవరైనా చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వెళ్ళంట భూమి మీదకి వెళ్ళి సాక్ష్యం చెప్తే వాళ్ళందరూ వింటారు అని చెప్పి, మా సహోదరులందరూ వింటారు, రక్షించబడతారు అని చెప్పి, కాబట్టి ఈ యొక్క లాజర్ని పంపించు అని చెప్తున్నాడు అనమాట. అయితే జాగ్రత్త గమనించండి, ఇంకా కొద్ది ముందుకు వెళ్దాం. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఎంత గొప్ప మాటలండి. ఇప్పుడు భూమి మీద చనిపోయిన వ్యక్తి మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి, అమ్మా అక్కడ పరిస్థితులు బాగాలేవు, ఇప్పుడు ఈ సహోదరు వచ్చి, అమ్మ అక్కడ పరిస్థితులు బాగాలేవు, ఒరే అన్నయ్య అక్కడ పరిస్థితులు బాగాలేవు, ఒరే బాబు అక్కడ పరిస్థితులు బాగాలేవు, అమ్మ అక్కడ పరిస్థితులు బాగలేవు తల్లి, అమ్మో అక్కడ పరిస్థితులు బాగాలేవు వచ్చి ఇక్కడ తను మళ్ళీ బ్రతికోవేలు వచ్చి సాక్ష్యం చెప్పినా గానీ ఇక్కడ చాలా మందికి మారు మనసు రాదని లేఖనం సెలవిస్తుందండి. కానీ ఇంకా నువ్వు నమ్మినట్లయితే నిజంగా మరణం తెలిసే తిరిగి లేచిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఉన్నాడు. ఆయన ఏదో ఒక శరీరం నివసిస్తూ పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట ఇప్పుడు వింటే నీకోసం మళ్ళా లాజరు రావాల్సిన పని లేదు, ఈ సహోదరు తిరిగి లేచి రావాల్సిన పని లేదు. కాబట్టి
కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో సహోదరు మా కుటుంబస్తులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వింటున్న మీ అందరూ కూడా చేతులు జోడించి కూడా చెప్తున్నాం, ఇది రక్షణ సువార్త మాత్రమే కాదండి, మన జీవితాన్ని నిరంతరం జీవించే గొప్ప జీవితం కలిగిన గొప్ప సువార్త ఉందండి. ఇది ఈ రోజుకి దీనికి ఇది వినడానికి వింపుగా ఉండకపోవచ్చు, కానీ నాకు సహోదరుడు చెప్పాడు, రాజకుమార్ చెప్పాడు, ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితి తెలుస్తుంది, మరణకరమైన సమయంలో నీ పరిస్థితి తెలుస్తుంది, నీ బంధువులు చుట్టాలు చేతులు ఎత్తేస్తారు, ఎందుకో డబ్బు ఉండొచ్చు అని ప్రాణం తిరిగి రాలేదు, వాళ్ళు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, దావరపల్లి ఇల్లు కూడా అమ్మేస్తానంటున్నారు, అని ప్రాణం వచ్చిందా? రాలేదండి. ఎన్నో మార్లు చెప్తూనే ఉన్నాం, భయం లేదు, దేవుడు ఎందుకు భయం కలిగి ఉండాలి. మీరు ఏ దేవుడు నమ్మినా సరే, మీరు ఒక హైందవ సహోదరులు అయినా పర్వాలేదు, మీ దేవుడు ఎందుకు మీరు భయం కలిగి ఉండాలి. భయం మనకేం కలిగిస్తుంది? భక్తిని కలిగిస్తుంది, తల్లిదండ్రులు గౌరవం నేర్పిస్తుంది, పెద్దలంటే గౌరవం నేర్పిస్తుంది, ఊరు మీద బాధ్యత వస్తుంది, కుటుంబం మీద బాధ్యత వస్తుంది. భక్తి వల్లనేనండి, భక్తి వల్ల వస్తుంది. నువ్వు ఏ దేవుడిని నమ్ముకో, పరిపూర్ణంగా నిజాయితీ నీ దేవుడిని నమ్మి చూడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు భయం చెప్తూ ఉంటాడు, నీ తప్పుల విషయంలో సరిచేస్తూ ఉంటాడు. లాజరు భయం బతికిన జీవితకాలం అంతా కూడా భయం భక్తితో ఉన్నాడు, కానీ ధనవంతుడు విచ్చలవిడిగా ఉంటున్నాడు. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుండొచ్చు, వ్యాపారం మీద వ్యాపారాలు చేసుకోవచ్చు, లేదంటే ఎల్ఐసి బాండ్ కట్టుకుని ఉండొచ్చు, ఇంకో బాండ్ కట్టుకోవచ్చు, కానీ అవన్నీ ఇప్పుడు అతనికి ఏం చేసాయి? పాతాళాలను తీసుకెళ్ళేయండి. అర్థమవుతుందండి? నేను ఇక్కడ గొప్ప మేధావినో, నా ఏదో మేధస్సును చూపించుకుందామని కాదండి, గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్న సేవకులు చెప్తూ వచ్చిన మాటలు నేను చెప్తున్నానండి. ఇక్కడ నేనేదో కొత్తగా వచ్చి చెప్పింది ఏమీ లేదు, కాకపోతే దేవుడు ఇచ్చిన కొద్ది మాటలు మీ ముందు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఈ సహోదరి ముద్రించింది, ఇప్పుడు ఈమె యొక్క శరీరము, సహోదరుడు చెప్పాడు, ప్రతి దానికి ఒక పునరుద్ధానం ఉంది. పునరుద్ధానము అంటే మళ్ళీ అసలు స్థానానికి రావుట, అసలు స్థానానికి రావడం అండి పునరుద్ధానము అంటే. ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, ఒక స్టీల్ గ్లాస్ ఉంది, అనుకోకుండా కింద పడిపోయిన టేబుల్ నుంచి పడిపోయిన, అది ఎన్నో రోజుల నుంచి అలాగే ఉండిపోయింది. ఆ స్టీల్ గ్లాసు కొద్ది దుమ్ము అన్ని మురికి అది పట్టేసి ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేశాడంటే యజమానుడు ఒక రోజు వచ్చి చూసి, అయ్యో గ్లాస్ కింద పడిపోయింది ఏంటని చెప్పి దాని యొక్క ఆ గ్లాసును తీసి టేబుల్ మీద పెడుతున్నాడు. ఆ టేబుల్ మీద పెట్టే ముందు దాన్ని మళ్ళీ శుభ్రం చేస్తున్నాడు అండి. ఆ గ్లాసుని ఎలా శుభ్రం చేస్తున్నాడు అంటే, వెలుపటను లోపటను శుభ్రం చేయాలండి. రెండు పక్కల గ్లాసులు శుభ్రం చేసి మళ్ళీ యథాస్థానంలో పెట్టాడండి. అలాగే ఈ రోజు నువ్వు దేవుని కృపలో నుండి తొలిపోయావు. చెప్పారు పాస్టర్ గారు, ప్రతి మనిషి కూడా పుట్టుకతోనే పాపై ఉన్నాడని, జన్మతః పాపులని చెప్పారు. అంటే ఇది ఎక్కడో ఈ కొస అనేది ఎక్కడో వీడిపోయింది. దేవునికి మానవుకున్న బాంధవ్యం అనేది వీడిపోయింది. ఆ వీడిపోయి మలినం అంటుకున్నాం, మురికి అంటుకున్నాం, పాపం అంటుకుంది, వ్యభిచారం అంటుకుంది, దొంగతనం అంటుకుంది, అబద్ధాలు అంటుకున్నాయి, చివరికి మరణం కూడా అంటుకుంది. అర్థమవుతుందండి? ఇవన్నీ అంటుకుని పడిపోయిన గ్లాస్ గా ఉండిపోయాము. కానీ ఒక రోజు యజమానుడు వస్తున్నాడు. హల్లెలూయా. ఒక రోజు యజమానుడు వచ్చి ఆ పడిపోయిన గ్లాసును తీసి శుభ్రం చేస్తున్నాడు. వెలుపటను వాక్యం చేత మనల్ని ఉదక స్నానం చేయిస్తూ వెలుపటను లోపటను చేస్తూ కానీ ఆ గ్లాసుని యథాస్థానంలో పెట్టడమే కాదండి, ఇప్పుడు ఆ గ్లాసుని యథాస్థానంలో పెట్టి ఆ యజమానుడు వాడుకోవడానికి ఉపకరణంగా వాడుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ యజమానుడు దాని నిండా నీళ్లు పోస్తున్నాడు, దాని నిండా పరిశుద్ధాత్మ చేత నింపుతున్నాడు అనమాట. దేవుని ఆత్మ చేత నింపుతూ ఉన్నాడు. ఇప్పుడు యజమానుడికి అది వాడకంగా ఉపయోగపడుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మా సహోదరు అక్కడ ఉంది, తన శరీరము ఈ భూమికి ఇప్పుడు వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆ బాడవ దగ్గరికి వెళ్ళి పాతి పెడతాం. 3 రోజులు అయ్యేసరికి ఆ శరీరం కనిపించదు, పురుగులు పట్టేవచ్చు, ఎముకలు ఉంటాయి, అవి కొద్ది సంవత్సరాలు అయ్యేసరికి అది కూడా పురుగులు పట్టేస్తుందండి. వర్షం వస్తప్పుడు, పెద్ద తుఫాన్లు వస్తున్నప్పుడు మా పూర్వీకులు ఎంతో మంది చనిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. ఈ బాడలు వరదలు వర్షాలు వచ్చినప్పుడు నువ్వు పాతి పెట్టిన శరీరం అక్కడ నీ సమాధి కానీ ఏం ఉండదండి, గొడ్డతో కొట్టుకు వెళ్ళిపోతుందండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి శరీరం అంతా కూడా ఆ పురుగులు ఏవైతే తిన్నావో ఆ తెలిసినటువంటి ఆ పురుగులు తిన్నటువంటి ఆ శరీరం అంతా కూడా అవి కూడా మలినం వేసి ఎక్కడెక్కడికో పోదు. అంటే శరీరం అనే రూపమేదే నీ దగ్గర ఉండదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు క్రీస్తునందు నిజంగా నిద్రిస్తే, అంటే క్రీస్తు ఆత్మను కలిగి ఉండి భూమి మీద క్రీస్తు కొరకు యేసు ప్రభు కోసం సాక్షిగా నిలబడి నువ్వు చనిపోయినట్లయితే, ఒకవేళ నిద్రించినట్లయితే, ఒకసారి మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అయిపోయింది, 5 నిమిషాలు అయిపోద్ది, లేఖనం కావాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎవరికి సహాయం చేయండి నాకు కొంచెం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి కొంచెం 2-3 లేఖనాలు చదువుదాం.
భూమి మీద ఒక్క నిమిషం. మన గుడారమైన ఈ భూమి మీద ఫాస్ట్ మన గుడారమైన ఒక్క నిమిషం మెల్లిగా కనిపించు. జాగ్రత్త విందాం ఈ మాట ఒక్కసారి. అంటే సహోదరి దేహం ఆమె నిజంగా ఒక క్రీస్తుని శివక్షణంలోనే తను అంగీకరించి ఉంటే, ఒకవేళ ఆమెను క్రీస్తు ఆత్మ కలిగి ఉండి ఆమె నిద్రించి ఉన్నట్లయితే ఆమె దేహం ఏమవుతుందో ఒక్కసారి చూద్దామండి ప్లీజ్. అందరు దయచేసి ఆమె దేహమే కాదండి, ఈ భూమి మీద ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించి పరిశుద్ధాత్మ చేత నింపబడి చనిపోయి నిద్రించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి దేహాలు ఏమవుతున్నాయో కూడా చూద్దాం ఒకసారి చూడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిశ్చయమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఒక్కసారి మాట విందామండి దయచేసి. ఇజ్రాయెల్ బ్రదర్ ఇజ్రాయెల్ గారు మీరు ఇప్పుడు ఒక 10 నిమిషాలు నాకు టైం ఇస్తే మీ తర్వాత మీరు ఎలాగే మీరు ఒక 3 గంటల వరకు కార్యక్రమం అన్నారు కాబట్టి 10 నిమిషాలు అయిపోద్ది. ఒక్క నిమిషం, 2 నిమిషాలు. అందరు కూడా చాలా చక్కగా వింటున్నారు. వాళ్ళు వింటున్నప్పుడు ఆ మాటలకు మనం ఆటంకపరచకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. 2 నిమిషాలు అయిపోతుంది. కంక్లూజన్ చేద్దామనేసి నేను ప్రయత్నం చేస్తున్నాను ముగింపుని. ఒక్కసారి జాగ్రత్త వినండి. ఇంతవరకు చాలా ఓపికతో విన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు చదువుకునే లేఖనాన్ని ఒకసారి జాగ్రత్త గమనిద్దామండి. భూమి మీద ఒకసారి నేను చదువుతాను. ఈ నివాసము భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అండి. జాగ్రత్త గమనించండి. భూమి మీద ఇప్పుడు మనం ఉన్నాం. ఈ భూమి మీద మన నివాసం అని ఈ గుడారం అంటే ఏ గుడారం గురించి బైబిల్ చెప్తుందండి? క్రైస్తవులుగా మనం గుర్తించవలసిన గుడారం ఏది? ఇదేనండి. ఈ శరీరం గురించి మాట్లాడుతున్నారు. లేఖనం ఏం చెప్తుందండి? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుందంటే నశించిపోయినను, పురుగులు పట్టిపోయినను, అది ఏమైపోయింది? కనుమరుగైపోయినను. ఈ గుడారము అంటే ఈ శరీరం కనుమరుగైపోయినను ఏమవుతుందంట? ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం పరలోకంలో మనకున్నదని ఎరుగుదుము. ఈ సహోదరు గాను ఒకవేళ ప్రభువుని అంగీకరించి పరిశుద్ధాత్మ చేత బాప్తిజం పొందుకున్నట్లయితే ఈ మట్టి శరీరం ఇక్కడ కృషించి నశించిపోయినా కానీ ఈమెకు ఒక శరీరం ఇంకోటి ఉందండి. క్రైస్తవుని యొక్క నిరీక్షణ అదేనండి. ఆ గొప్ప నిరీక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఆ శరీరం ఎక్కడో లేదు కానీ మన పక్కనే ఉందండి. అది హల్లెలూయా. ఆ శరీరం ఆ ప్రపంచం ఎక్కడో లేదండి, ఇక్కడే ఉందండి. మనం చూడలేని కన్నులతో ఇప్పుడు ఉన్నాం. మనం భౌతిక నేత్రాలు దాన్ని చూసే స్థానంలో మనం ఇంకా వెళ్ళలేదు. కాబట్టి ఈ సహోదరు కోసం ఒక శరీరము ఇంకోటి ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఈ దేహం విమోచించబడింది. ఇప్పుడు ఈ విమోచించబడిన ఈ దేహం నుంచి ఇప్పుడు ఆమె ఇంకో శరీరంకి వెళ్తుందన్నమాట. హల్లెలూయా. అయితే ఆ కార్యం జాగ్రత్త గమనించినట్లయితే ఆ శరీరం ఎన్నడూ నశించిపోదు. ఆ శరీరం ఎన్నడూ పురుగులు పట్టదు. ఆ శరీరానికి వ్యాధులు రావు. ఆ శరీరానికి మరణం రాదు. దానికి ఆయాసం ఉండదు. దానికి కరోనా వ్యాధి ఉండదు. దానికి డెంగ్యూ ఉండదు. ఏ రకమైనటువంటి వ్యాధులు ఏమి ఉన్నాయండి ఆ శరీరానికి? ఆ శరీరం ఎవరిది అన్నాడు? యేసుక్రీస్తులో భాగమై ఉన్న శరీరము, వాక్య శరీరం. అది వాక్యానికి తుప్పు పట్టదు, వాక్యానికి పురుగులు పట్టదు, చిమ్మిట అంటూ అక్కడ లేదు. ఆ శరీరంలోనికి ఇప్పుడు ఆ యొక్క సహోదరి గాన ఒకవేళ క్రీస్తుని అంగీకరించినట్లయితే ఆ శరీరాన్ని ధరించుకుంటుందండి. ఆ సహోదరు మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా క్రీస్తుని అంగీకరించినట్లయితే ఆ శరీరాన్నే ధరించుకుంటారండి. వాళ్ళు ఎవరు ధరించుకుంటారు అంటే జగత్ పునాది వేయబడక మునిపి ఇందాక మనం ఫస్ట్ లో చదువుకున్నాం. మరి పాస్టర్ గారు చదివారు ఆ లేఖనాల్లోంచి. అక్కడ 2 గ్రంథాల గురించి మాట్లాడాం. ఒకటి జీవ గ్రంథము, ఇంకోటేమో గ్రంథములు అని రాయబడి ఉంది. ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథాలు ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నాయో వారు మాత్రమే ఆ యొక్క వాక్య శరీరం లేదా థియోఫనీ బాడీ అని అంటారు దాన్ని, ఆ శరీరంలోకి వెళ్తున్నారు. మరి ఈ సహోదరిని మనం నమ్మినట్లయితే ఆమె యొక్క చివరి క్షణంలో తన పోరాటాన్ని పెట్టి ఒకవేళ దేవుడు అనుమతించినట్లయితే ఆ శరీరాన్ని ధరించుకోవడానికి దేవుడు అనుమతించినట్లే. లేదు అని అంటే గమనించండి, ఈ రోజు మనం నేర్చుకుంటున్న గుణపాఠం ఏంటిది అని అంటే నీ యొక్క శరీరంలో ప్రాణం ఉంటుండగానే నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి వాక్యం విన్నావు. ఆ విన్న వాక్యము ఇప్పుడు నువ్వు సరి చేసుకొని ఇప్పుడే వాక్య భయంతో నువ్వు జీవించినట్లయితే మరలా నీకు కూడా దేవుడు కృపను చూపిస్తాడండి. నీకు కూడా దేవుడు రాజ్యం లభిస్తుందండి. నీవు ఆ నిత్యత్వంలో ఉంటావండి. లేదు అని అంటే ధనవంతుడు వల్ల నువ్వు కూడా ఏమవుతుంటే ఇక్కడ నీకు చక్కగా జరగవచ్చు. కార్యక్రమాలు అంతా కూడా చాలా బాగా జరగవచ్చు. అందరూ గొప్పగా చెప్పుకోవచ్చు, అమ్మ అని చెప్పుకోవచ్చు. కానీ ఏం ప్రయోజనం అండి?
ఎంత గొప్ప జరిగినా ఏం ప్రయోజనం? ఆమె ఆత్మ దేవుని రాజ్యంలో లేనప్పుడు ఏం ప్రయోజనం? నేను ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ వ్యక్తి గాయాలు ఏవో తగిలాయి. యాక్సిడెంట్ కారు చేసిందా, కారులో ఉన్న వ్యక్తి చేశాడా? ఆలోచిస్తున్నారండి? యాక్సిడెంట్ కారు చేసిందా, కారులో ఉన్న వ్యక్తి చేశాడా? ఇప్పుడు కారు వెళ్ళి కదా గుద్దుతుంది మనిషికి. కాబట్టి మరి శిక్ష ఎవరికి పడాలి? ఎవరికి పడాలండి? కారుకు పడాలి. ఇప్పుడు శిక్ష కారుకి కాదు, కానీ ఆ కారుని డ్రైవ్ చేసిన వ్యక్తి ఎవరైతే మరి వాడికి పడుతూ ఉంది. అర్థమవుతుందండి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని కారు నడపాలి. అలాగే ఈ శరీరం దేవుడికి అమర్చినప్పుడు ఇది ఒక కారు. ఈ కారు లోపల అసలైన వ్యక్తి ఉన్నావు. ఈ కారు లోపల నువ్వు ఉండి ఈ కారుని, ఈ శరీరం కారుని ఏం చేయాలి? ఆపరేటింగ్ చేస్తూ ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వణుకుతో భయంతో డ్రైవింగ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు యాక్షన్ అని ఎవరు వస్తారో కూడా తెలుసుకుంటూ అలర్ట్ గా ఉండి ఆ డ్రైవ్ చేస్తూ ఉండాలి. లేదు అంటే డ్రైవర్ని తీసుకుని వెళ్ళి ఎక్కడికి వేస్తారండి? చెరసాలలో బంధిస్తుంటారు. చెరసాలలో డ్రైవర్ని మాత్రమే బంధించరు, కానీ బయట జైలుకి బయట కారును కూడా ఉంచేస్తారు. ఆ వ్యక్తి ఎప్పుడు రిలీజ్ అవుతాడో అప్పుడు అయినంత వరకు కూడా కారును కూడా అక్కడే ఉంటుంది. ఆ కారు ఏమవుతుంది? కొన్ని రోజులు వేసరికి అలా ఉండి తుప్పి పడుతూ ఉంటుంది, శిథిలమైపోతూ ఉంటుంది. అదే ఇప్పుడు శిథిలమైపోతూ ఉంది ఆమె శరీరమే. ఇప్పుడు ఆమె శరీరమే కాదు, మన శరీరం కూడా కొద్ది రోజులు వేసరికి ఏమవుతుంది? తుప్పి పడుతూ శిథిలమైపోతూ ఉంటుంది. కానీ లోపల డ్రైవర్ ఉంటాడు. నువ్వు నిజంగా దేవుని కోసం నిలబడి, దేవుని కోసం సాక్షిగా ఉండి, దేవుని మహిమ తెచ్చే కుమారుడు కుమార్తెగా ఉన్నట్లయితే ఉంటే, నీ డ్రైవింగ్ సరిగ్గా ఉంటే, నీ ఆలోచన సరిగ్గా ఉంటే నువ్వేమవుతావంటే ఇంకా శరీరంతో ఆ కారుతో నీకు సంబంధం లేదు. దేవునికి ఇంకొక మంచి కారు, దానికన్నా రిచ్గా ఉండే కారుని, నీకు దానికన్నా గొప్పగా శరీరాన్ని దేవుడు అమర్చుతున్నాడు. ఆ దేహంలోనికి వెళ్తున్నట్టుగా మనం నమ్ముతున్నాను. మా సహోదరులు కానీ లేదు ఇక్కడ మా భక్తి సంబంధం మేనమామలు అందరూ ఉన్నారు. చాలాసార్లు చెప్తున్నాను, అందరూ చెప్పినట్టే మాకు కూడా అలాగే చేయండి కార్యక్రమం. మీకు ఎలా చేస్తాం? మేము చేయలేము, మేము అలా చేయలేము. ఇప్పుడు మీరు వినడానికి ఇంట్రెస్ట్ చూపించారు, కార్యక్రమం జరిగిపోవాలి. ఇలాగే క్రైస్తవ కార్యక్రమం జరిగిపోవాలి. తప్పు కదా? దేవుడు బాధపడతాడా? ఏ దేవుడైనా సరే దేవుడు అన్యాయస్తుడా? చెప్పండి, వినండి. ఈ సమయం వచ్చినప్పుడు మీకు నచ్చిన సంఘాన్ని వెళ్ళండి. మీకు ఏదనిపించిన క్రమం పాటించేయండి. ఆది క్రైస్తవులను చెప్పుకోవడం కాదు. ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు చూడకండి, ఆ సంఘంలో సహోదరులు చూడకండి, ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారిని కూడా చూడకండి. ఎవరిని చూడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడండి. మీకు నచ్చిన సంఘానికి వెళ్ళండి. నశించిపోకండి. అందరూ వాళ్ళు జీవించకండి, లోకస్తుల వాళ్ళు జీవించకండి. వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని మీ హృదయంలో ఆ వాక్యం నిలబడినప్పుడు ఖచ్చితంగా మీరు అడగకపోయిన మేము కార్యక్రమం ఇలాగే చేస్తాం. ఇంతకన్నా గొప్పగా ఘనంగా కూడా చేస్తాం. మరి దేవుడు కొద్ది మాటలు దీవించినట్లు మరి మన మధ్యలో మరి ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ప్రార్థన చేసుకుందాం. చిన్న కోరస్ పాడి